పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి రెగ్యులర్‌గా రైస్ పెట్టామనుకోండి, వాళ్ళు అస్సలు తినరు కదా! వాళ్ళకి నచ్చే ఫుడ్ అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. సో, ఈరోజైతే టమోటా రైస్‌ని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ పై పాన్ పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నింటిని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, 3 టమాటాలనైతే తీసుకున్నానండి. మనకి టమోటా రైస్ అనగానే టమోటాలు 1, 2 ఎక్స్‌ట్రా ఉంటేనే పుల్లగా, టేస్ట్‌గా ఉంటుంది. సో, ముందుగా మనం ఉల్లిపాయ వేసుకున్నాం కదా! ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత, మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటిని కూడా వేసుకొని, అటు ఇటుగా కలుపుకొని, నెక్స్ట్ ఇందులోనే ఒక క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ క్యారెట్‌ని కూడా వేసేసి చూసారా? ఈ విధంగా మొత్తము కూడా కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడొచ్చి 3 టమాటాలను కూడా కట్ చేసి పెట్టానండి. ఈ టమాటాలను కూడా వేసేసి కలుపుకోవాలి. ఇందులోని మనం 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, కారము, టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు గట్ట వేసేసుకుంటే సరిపోతది. కారం అయితే నేను చాలా తక్కువగానే ఏస్తూ ఉంటాను. పిల్లలు కదా! అస్సలు తినడానికి నచ్చదు. వాళ్ళకి కొంచెం చప్పగానే ఉండాలి. సో, ఇదంతా కూడా ఇలా గ్రేవీలాగా అయిన తర్వాత